దొంగకి పరిపాలన దొంగకి అప్పచెప్పినాం కదా, దూరం తీసుకుపోయి లోపల పెడదామని చూస్తున్నాడు. ఏమి గుప్పు మేసిరి కానీ కాదని ఉసుదలికి పోతాడు. ప్రజల కేసీఆర్కి ఏమైనా ప్రజల పాలన అనేది తీసుకుంటాం కానీ వదిలిపెట్టాం రేవంత్ రెడ్డిని. ఏమి చేసిండు, ఏమి అప్పుడు ఏం చేసిండు? మేము ఇప్పుడు అన్ని లంచాలు తీసుకున్నాడు, లంచాలు తీసుకున్నప్పుడు ఏం పీకిండు, ఇప్పుడు ఏం పీకుతున్నాడు? పీకరికి వచ్చిండు, అరెస్ట్ చేసిండు. ఉన్నానంటే అన్నది ఊళ్ళుందంటే కాకి కార్బరిస్తే కచీలంతే ఏం పీకరికి ఏం హామీలు చేసిండు? 6 హామీలు చేసి గుద్దుకొని చావాలన్నా? బస్సులు ఎక్కుతుంటే చిన్నపిల్లలు తీసుకోతే గుద్దుకొని చేస్తున్నారు. షాదీ ముబారక్ అన్నాడు, కళ్యాణ లక్ష్మి అంటాడు, దళిత బంధు అంటే రైతు బంధువు లేదు, దళిత బంధువు లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు. అప్పుడు నీళ్ళ గురించి బిందెలు పట్టుకొని మోసిన కాలాలు ఉన్నాయి. కేసీఆర్ వచ్చినాక పుణ్యమని ఇంటింటికి నీళ్ళ బిందెలు లేకుండా నీళ్ళు లేకుండా అందరికి సమాధానం చేస్తుంటే గోరలేని ధనం ఎవరిని? రేవంత్ రెడ్డిని. కాంగ్రెస్ అంటేనే ఇది విరక్తి ఉంటుంది అందరికీ. చిన్న పిల్లలు అని చెప్తారు కాంగ్రెస్ వచ్చింది ఏం బీగడికే కాంగ్రెస్ అంటూ సిగ్గుండాలి. ఇంకనన్నా చేసి చూపెట్టాలి. 6 హామీలు చెప్పినప్పుడు అమ్మాయికి పుట్టినప్పుడు 6 హామీలు ఏం చేస్తున్నాను చూపెట్టినాక కేసీఆర్ని నువ్వు నిలదీయాలి. కానీ ఏముండకి ఏం లేదు కేసీఆర్ని అరెస్ట్ చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు, ఊపం కూడా. జై తెలంగాణ. గతంలో రేవంత్ రెడ్డి మీద చేసిన ఓటుకు నోటు లేకపోతే అరెస్టు ఇవన్నీ కక్షపూరితంగానే చేస్తున్నారు. కక్షలు అంటే కక్షలు లేవు, ఏం లేవు. ఓర్వెళ్ళిన తలమైన దగ్గర ఓరుస్తలేడు, ఆయనకు చేతనైతలేదు కదా. ఎక్కడ పోయినా ఏమంటే బంగారు బిందెలకు వస్తే నాకు బంగారు బిందెలు లేవు, ఇత్తడి బిందెలు కానీ బంగారు బిందెలు ఉన్నప్పుడే ఉండనుంటివి. ఇప్పుడు ఆయన బంగారు బిందెలు ఉన్నప్పుడు ఆయన అప్పు ఏంది అవుతుందా? అప్పు ఏంది చేసిండా? అప్పుడు ఏం చేసిండు? అప్పులు ఏంది చేసిండా? నువ్వు అన్నీ తెలుసున్నావు కదా, నువ్వు చేసి పెట్టాలి. ఒక్క లేదు ఈ వస్తువు లేదు ఈ చేస్తున్నా చూపెట్టాలి. ఏమీ లేదైనది. ఒక బీద వాళ్ళు డెలివరీ అయితే కేసీఆర్ కిట్ అని కిట్ వస్తుంది. నువ్వేం చేస్తావు? సన్న బియ్యం అని చెప్పి చూసినావు, ఆ టిఫిన్ కట్టుకొని ఇంటికి ఆడికి వచ్చి తిన్నాడు. ఇప్పుడు అవి దొడ్డు బియ్యం సన్న బియ్యం చేసి తినుండి పంచుతాడు. అవి కూడా ఎవరు తీసుకుంటలేరు. ఏది కరెంటు మాపి అన్నాడు, 0 కరెంట్ అన్నాడు. ఎవరికి వచ్చింది 0 మాపి లేదు, ఏమి లేదు. ఇండ్లనే డబల్ బెడ్రూమ్ అన్నాడు. కేసీఆర్ ఇచ్చిన ఇళ్ళనే ఉన్నారు అందరూ, కానీ ఆయన ఇచ్చిన ఇండ్లు ఏమీ లేవు కూడా, ఏమీ చేయలేడు, ఏం చేయడు కూడా. ఇప్పుడు వస్తే ఆ ఇంటింటికి వచ్చి ఓటైనా వస్తే చెప్పులు తీసుకొని కొడతాం, చెప్పులు తీసుకొని కొడతాం. ఇప్పుడు నిలబడి మన దమ్ముంటే ఓటు వేసారా ఓటేరా చూడు. మన ఇప్పుడు ఎవరైనా ఎవరికి అడిగినా ఏ చిన్న పిల్లలు అడిగినా జై తెలంగాణ అంటుంది కానీ జై కాంగ్రెస్ అంటలేదు. పిల్లలు అప్పుడు ఇవో ఏదైనా కానీ ఇప్పుడు ఒకటి ఎప్పటికినే ఉంటామా? ఎప్పటికో ఇస్తూనే ఉంటామా? ముసలోళ్ళం కామా? ఆయన ముసలో ఆయన చేసిన పని ఏమున్నాయి మరి చెప్పు. మరి సరే అని చేసిండు. అప్పుడు ఏం చేసిండు? కట్టినప్పుడు ఏం చేసాడు? ప్రజలు లంచాలు తీసుకుంటా అన్నాడు కదా, లంచాలు తీసుకున్నప్పుడు ఏం పీకినావు? అప్పుడు లేదా తెలివి నీకు? ఇప్పుడు కూలిపోతుంది, ఇప్పుడు పోతుంటే ఎదురో పడుతుంది అంటే కేసీఆర్ చేసినట్టన్నా? అది చేసిండు. అది దానికి ఏం చేయాలి? లంచాలు తీసుకున్నప్పుడు నీళ్ళు చేయనుంటే అప్పుడేం చేసావు? ఇప్పుడేం కొంచెం అడుగుతున్నావు? నీ పాలన ఉందని ఎవ్వరు ఒప్పుకోరు. అది మాటకి తప్పు మాట మాట్లాడుతున్నావు. మేము కూడా కేసీఆర్కి ఏమన్నా అయితే మాత్రం మా ప్రాణాలన్నీ పోతాయి కానీ వదిలిపెట్టాం. ఓన్లీ రేవంత్ రెడ్డి హైప్ కోసమే చేస్తున్నాడు. షోప్ టాప్లే రేవంత్ రెడ్డి హైడ్రాప్స్ అని పెట్టినవు. చిన్న పిల్లలు సర్టిఫికెట్లతో సాగు ఎంత ఉసురు తగ్గుతుంది నీకు? కానీ ఏమి కాదండి, ఏమి చేయలేడు కూడా, ఏం కాదు. ఇప్పుడు ఆయన 6 గ్యారంటీలు నిర్వహించకపోతుండు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రజలు అడుగుతున్నారు, నువ్వు 2 ఏళ్ళు అయింది వచ్చి ఏం చేస్తున్నావు అనే వారికి ఒక్కొక్కటి ముందు కవితక్క చేసిన తర్వాత మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ బాపుని చేస్తుండే. ఇప్పుడు ఆయన దొంగతనం కప్పుపుచ్చుకోనికే మంచోళ్ళని బయటికి తీసుకురావడం ఏంది? ఇప్పుడు ఇన్నన్నాక కడతాము, ఒక పెంక అటు ఇటు అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 100,000 రూపాయలది కాదు కదా, కొన్ని కోట్ల ప్రజల కళ అది. ముందు చూసుకోండి మీరు, ఎట్లా కుళాయిల దగ్గర కొట్లాడుతుండే, నీళ్లు లేక సస్తుండే. అట్లాంటిది ఇప్పుడు నల్ల తిప్పితే నీళ్ళు వచ్చే రాజ్యం అయింది మనది. అది ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎట్లా వెనుకకు తీసుకోవాలా? ఈయన పాలన ఇప్పుడు సెక్రటరియట్ ముంగట్లే ఉన్నాం మనం. సెక్రటరియట్ కట్టిండు, మళ్ళీ మంచి పని చేసిండని ఎందుకు అన్నారు? అప్పుడు అది అసెంబ్లీ ఎలక్షన్స్కి కవితక్క ముందుకేసిండు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏదో ఒకటి ఆయన గ్యారంటీలు నిర్వహించుకోలేని పద్యాన మా బాబుని బయటికి తీసుకొస్తున్నాం. ఆయన మేము భయపడేటోళ్ళం కాదు, ఆయన ఇంకా మేము ఎప్పుడు ఉంటాము, ప్రతిసారి ఉంటాం. ఆయన 6 గ్యారంటీలు ఏం చేసిండు మీరు ఆయనని అడగాల, మమ్మల్ని వచ్చి కాదు. మా బాబు చేసింది నాకు తెలుసు. ఫ్రీ బస్ దేనికి చేసిండు? కొట్లాడుకొని జామని చేసిండు. ఫ్రీ బస్ ఎవరికి ఉపయోగం ఉంది మీరు చెప్పండి. అంటే ఇప్పుడు తెలంగాణలో తెలుసు, పొద్దున పోయి సాయంత్రం వచ్చేటోళ్ళు ఉంటారు, కానీ తిరగనీకే కొట్లాడుకోనికే ఏంటంటే ఈయన పాలన ఇంత వేస్ట్ ఉంది అని చెప్పుకోనికే ఆయన ప్రీచింగ్ తప్పితే దాని నుంచి లబ్ధి పొందిన దారులు ఎవ్వరూ లేరు. ఇంకొకటి కరెంటు ఫ్రీ అన్నాడు, జ్యోతి స్కీమ్ అని. దాని ఎవరికి వచ్చింది మీరు చెప్పండి? కరెంటు ఫ్రీ అంటే ఎంతమందికి వచ్చింది? అసలు అది స్కీమ్ అనేది అమలు కాలేదు.
మహాలక్ష్మి స్కీమ్ అన్నాడు 2,500 వేస్తున్నాడు, ఇగొచ్చే ఆగొచ్చే. ఏమనంటే నిధులు లేవు, నేను ఒక సంసారం చేసినట్టు చేస్తున్నా, పాలోనికి కడితే కరెంటోనికి కడతలేను. మరి మా బాపు ఎట్లా చేసిండన్న చెప్పు, మా బాపు ఎట్లా చేసిండొచ్చు? కడుపులో పెట్టుకొని చూసుకుంటాం మా అందరినీ. నువ్వు వచ్చినాక 6 గ్యారంటీలు, అదే నీకు కాకపోతే కాదు అని జరిగిపో, పోనీ చేస్తావా చెయ్యి, ఇంకా 3 ఏళ్ళు నిన్ను మేము భరిస్తాం. అంతేగాని మా బాపుని ఇట్లా రోడ్డు మీద తీసుకొస్తా అంటే మాత్రం మేము ఊరుకోము. నువ్వు ఏది చేసినా దాని వెనుక మేము తిరగబడడానికే రెడీగా ఉన్నామని చెప్తున్నాం.